రే టిల్లు, ఏందిరా అమ్మ ఇంకా రాలేదు? ఆయన వెళ్ళి పడుకుంటా అంటున్నాడు. పడుకుని ఏం చేస్తాడమ్మా? గొప్ప గొప్ప కళ్యాణం అంటాడా? లేదు కదా, ఉండమాను. రే టిల్లు, అరే టిల్లు, మటన్ మంచి ఉడకలేదురా. తినకైతే పో. హలో టిల్లు చెప్పు. రాధిక, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా నేను. సారీ టిల్లు, హ్యాపీ బర్త్డే. ఇట్లా ఫోన్లోనా? అరే రాయడమ్మా, మమ్మీ డాడీ నిన్ను కలవనికి వెయిట్ చేస్తుంటే. టిల్లు ఇవాళ కష్టం టిల్లు, నేను రాలేను. సరే, నేను కూడా దావత్ క్యాన్సిల్ చేసుకుంటా అయితే. మమ్మీ మరి ఏంది రాధిక? నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. అరే అవన్నీ నేను చూసుకుంటా రాధిక. నా బర్త్డే బాయ్ ఇవాళ, ఆ మాత్రం డిస్కౌంట్ లేదా? సరే టిల్లు, ఇంటికి రా, తొందరగా రా ప్లీజ్. నన్ను మోనిస్తే హే బేబీ, లెట్స్ గో ఫర్ ఎ డేట్. కమిటెడ్ నేను. హలో సార్ సార్ సార్, యా బ్రో. ఎంట్రీ సైన్ పెట్టు. తుంచి దాచిపెట్టుకో, తర్వాత ఆటోగ్రాఫ్ అవుతుంది అది. వాట్సాప్ బేబీ? ఎందుకు ఇంత లేట్ అయింది? ఎందుకంటే మధ్యలో వచ్చేటప్పుడు పోలీసు వాడు పట్టుకున్నాడు. ఓవర్ స్పీడింగ్, 120 స్పీడ్లో వస్తున్నా నేను. మస్తు రూల్స్ మాట్లాడి 500 రూపాయలు అడిగిండు. 1000 రూపాయలు ఇచ్చిన నేను. గెస్ వై? అన్న నేను వచ్చేటప్పుడు కూడా అదే స్పీడ్లో వస్తా అని. అట్లుంటుంది మనతో. ఐ యూజ్ ద వాష్రూమ్, టూ మచ్ బియరా? టిల్లు టిల్లు, ఏ బ్రో? బాత్రూంలో ఫ్లష్ పని చేయట్లేదు, బెడ్రూమ్లో బాత్రూమ్ యూజ్ చేసుకో. ఓకే, ఏంటన్నా నేను చేసేది ఒకటే కదా. వాట్ డు డ్రంక్ పీపుల్ డూ? వి పిస్ అండ్ వి మిస్. హడావిడిగా రెడీ అవుదాం, చలో బోలో డీజే టిల్లు. అయ్యో రాధిక, ఎవరు ఫోటోలల్లా? మీ తమ్ముడా? మంచిగా ఉన్నాడు, స్మార్ట్గా. సరే సాబ్, నేను కలిపిలే నాకు ఎప్పుడు. ఫోటోలో చూడలే ఇప్పటిదాకా నేను. మీ ఇంట్లో ఎడదాసి పెట్టుకున్నావు ఏంది? నేను సడన్గా ఇంటి నిండా ఫోటోలు. అరే ఈడనే ఉన్నావా? చూసుకోలే నేను అసలు నిన్ను. ఏం సాలే సార్, తాగి పడిపోయినావు అయింది? ఏం రాధిక, నాకు చెప్పకుండా మీ ఇద్దరు పార్టీ చేసుకున్నారా? ఏం సాలే సాబ్? లేవు లేవు లేవు, నాడు బయట పోదాం, నాడు నా బర్త్డే ఇవాళ. లేవు. రాధిక, రాధిక, ఏ బాబు లేవు. రాధిక, రాధిక, రాధిక తలుపుది, అక్కడ ఎవడో ఉన్నాడు. ఏ బాబు లేవు. ఏ బాబు, తలుపుది రాధిక. ఇది ఏం పంచాయతీ? మా తలుపుది.
చెప్పు టిల్లు. ఈడో పెద్ద మనిషి ఉన్నాడు, వాడు చచ్చిపోయినా బతుకున్నా అర్థమైతే తలుపుది. నన్ను ఎందుకు పని చేసినావు లోపల? టిల్లు నువ్వు ఇలా అరుస్తావని. అరే అరవకపోతే ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి నా శవాన్ని చూసి. టిల్లు టిల్లు ప్లీజ్ కామ్ డౌన్ ప్లీజ్ ప్లీజ్, ఎవరైనా వింటారు ప్లీజ్. ఓకే రాధిక కాదు, ఇట్లా నా బర్త్డే ఉందని చెప్పి నా మీద ఏమైనా ప్రాంక్ లాగా ఏమైనా ప్లాన్ చేస్తున్నావు నువ్వు? అట్లాంటిది ఏమన్నా ఉంటే చెప్పేసేయి, ఎందుకంటే నా మీద ఎవడైనా చిన్న జోక్ వేస్తేనే నేను హ్యాండిల్ చేయలేను. చాలా డెలికేట్ మైండ్ నాది. ఇట్లాంటిదంటే చాలా కష్టం అయిపోతుంది. ప్లీజ్ ఓపెన్ ద డోర్. నువ్వు కామ్గా ఉంటానంటేనే నేను తలుపు తీస్తా. నేను పోలీసులకు ఫోన్ చేసిన, పెట్టేసి రాధిక. గో టు హెల్. హలో హలో, ఎవరు మాట్లాడేది? హలో, ఏంటి ఎమర్జెన్సీ? హలో, ఏం చెప్పేది పొంగి? ఇంకా నువ్వు చెప్పేది రాదు. ఎందుకు? నేనే లాక్ చేస్తాను టిల్లు. నేను ఇక్కడ ఫిక్సా ఇవాళ నైట్? నా బర్త్డే సెలబ్రేషన్స్ ఈడనేనా? యూ మీ అండ్ డెడ్ బాడీ. ఇది ఒకసారి చూడు టిల్లు. ఎవరు తీసిండివి? అట్లా బొమ్మలా నుంచుంటావేంది? తనే తీశాడు. తనంటే ఎవడు? మీ పనోడా లేకుంటే మీ ఊరోడా? ఈజ్ హీ యువర్ మిల్క్ మ్యాన్? హూ ఇస్ దట్ గుడ్ లుకింగ్ జెంటిల్మ్యాన్? బట్ బిఫోర్ యూ ఆన్సర్ దిస్ క్రూషియల్ క్వశ్చన్ రాధిక, బాయ్ ఫ్రెండ్ అని మాత్రం చెప్పకు ప్లీజ్. లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఇంట్లో డెడ్ బాడీని నన్ను పెట్టుకుని ఇవ్వంటాం నువ్వు. నువ్వు అప్పుడు పోలీసులకి ఫోన్ చేసావు కదా. హే హాయ్. లాస్ట్ 1 year నుంచి రోహిత్ ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ నడుస్తుంది. నాకు మొన్నే తెలిసింది. అసలు తెలిసిన వెంటనే చంపేద్దాం అన్నది కోపం వచ్చింది నాకు. గా పని ఆల్రెడీ అయిపోయిందిరా. నెక్స్ట్ వన్ పాతిపెట్టే పని ఉంది, చేస్తావా? కానీ నాకు తెలిసిన విషయం వాడికి తెలియదు. బట్ నాకు ఈ విషయం ఆల్రెడీ తెలుసు. అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. వాని తెలిసిన సంగతి నీకు తెలియదు, నువ్వున్న సంగతి నాకు తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. ఈడ అన్నీ తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కార్ అవార్డు విన్నర్ రాధిక అక్క. అక్కను ఆపకుంటే మాత్రం మనందరం దేవునికి ఆప్తులం అయిపోతాం రా. నువ్వు ఆల్రెడీ అయిపోయినావు అనుకో, ఇట్స్ ఎ సెకండరీ థింగ్. పోయినా వాడు ఇల్లంతా ఓషన్ పార్క్ తిరిగినట్టు తిరిగినా నేను. నా ఫింగర్ ప్రింట్లు ఏడేడున్నాయో తుడిచే. టిష్యూ పేపర్తో ఫింగర్ ప్రింట్స్ తుడిస్తే పోవు. మరి కిడ్స్నాల్ డబ్బు ఉంటే ఈ రాదు. టిల్లు నేను చెప్పేది ఒక్కసారి విను. ఎందుకు వినాలి నేను? చెప్పు, ఏం కావాలి నీకు? ఎంత అన్యాయం ఇది! ఇట్లా ఒక బిగ్ బాస్ హౌస్ లో నన్ను లాక్ చేసినట్టు లాక్ చేసి ఇప్పుడు ఆ టాస్క్ ఫినిష్ చేస్తే కానీ నేను ఇంటికి పోనీ అంటే నంబర్ 1 దొంగ నువ్వు.